ఆశీర్వాదం తీసుకుంటే చెర్నాకోలుతో వాయించేస్తున్న ఈయన పేరు మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటానండి. ఎందుకంటే ఆఫ్లైన్ లో చెర్నాకోలుతో వాయించేస్తున్న ఈయన ఆన్లైన్ లో భగవంతుడి పేరు ఉపయోగించి తప్పుడు వీడియోలు చేస్తున్న చాలా మందిని చెర్నాకోలు లాంటి వ్యంగ్యంతో కూడిన చతురోక్తమైన మాటలతో వాయించేస్తారు. అందుకనే కాబోలు భక్తులందరూ కోరి మరీ దెబ్బలు తింటారు ఆయన చేత్తో. ఇంతకీ ఆయన మనల్ని మందలించేది కోపంతోనో అసహనంతోనో కాదండి. మందలో నుండి తప్పిపోయిన గోవుని కాపరి ఎంత ఆప్యాయంగా మందలిస్తాడో అలాగే మన మనస్సులోని నెగిటివిటీని పారద్రోలి మంచి పాజిటివిటీ పొందాలనే ఉద్దేశంతో ఆయన ప్రేమతోనే మనల్ని మందలిస్తారు. అసలు విషయం ఏమిటంటే దసరా రోజున నక్షత్ర నాగిని దేవి అంటే శ్రీలంకలో మాత్రమే కొలువుదీరిన ఈ అమ్మవారిని గురువు గారైన చిర్రావూరి గారు తన గోశాలలో పడగలతో ఉన్న నాగమాతాదేవి అమ్మవారిని యజ్ఞ యాగాదులతో వేద మంత్రోచ్చారణలతో నవధాన్యాలు ధాన్యరాశి చక్రాలతో అమృతం లాంటి అన్న ప్రసాద వితరణతో పడతులందరూ కోలాట నృత్యాలతో ఆ అమ్మవారిని దసరా రోజునైతే ప్రతిష్ఠింపజేశారండి. భక్తులతో నిండిన ప్రాంగణం అంతా చూడటానికైతే ద్వాపర యుగంలో గోశాలనైతే తలపించిందండి. దసరా రోజున ఇంతటి దైవేకమైన చక్కటి కార్యక్రమం జరిగిన ప్లేస్ అయితే మన చిర్రావూరి గారి ఫౌండేషన్ అండి. సోషల్ మీడియాలో ఆయన గురించి తెలియని వారు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. అడ్రస్ అయితే సిద్ధాంతం గ్రామానికి ఆనుకుని ఉన్న వడల గ్రామంలోని ప్రకృతి ఒడిలో అంటే పంట పొలాల మధ్యలో ఉంటుందండి ఈ చిర్రావూరి గారి గోశాల.